వెల్కమ్ టు రుచిఫై. ఈ వీడియోలో నేను సోయా కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీనికి గాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా బటర్ని కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మగ్గే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలా మిశ్రమం మగ్గిన తర్వాత దీంట్లో ముందుగానే మనము అరగంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకొని వాటర్ని పిండేసుకున్న సోయా గ్రాన్యూల్స్ని కూడా వేసుకొని మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా మగ్గిన కర్రీలో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 3 నుండి 4 నిమిషాల పాటు కర్రీని బాగా మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని వేడివేడిగా రోటీలతో కానీ చపాతీలతో కానీ సర్వ్ చేసుకుంటే వెజ్ కీమా కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ రికమెండ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.